షుగర్ వచ్చిందా ఇక అయిపోయింది, ఇక నీ జీవితం అయిపోయిందని చెప్తారు. ఎందుకంటే లైఫ్ టైం నువ్వు ఇక టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. ఇది మనకు ప్రింట్ అయిపోతుంది. షుగర్ కానీ బీపీ కానీ వస్తే ఇక నేను జీవితాంతం నేను టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇదే అయితే పోదు. ఇక పోతుంది అని చెప్పినా కూడా నమ్మరు. ఇక వాళ్ళు పోతాను అనే వాళ్ళని పిచ్చోళ్ళగా చూస్తారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా, అంత గుడ్డిగా గట్టిగా వాళ్ళు నమ్ముతారు. టాబ్లెట్ వేసుకుంటేనే మంచిగుంటా, టాబ్లెట్ వేసుకుంటేనే మంచిగుంటా. ఒక షుగర్ ఉన్న ఇద్దరు పేషెంట్లని కూర్చోబెట్టి డాక్టర్ సైకాలజీ, ఒక షుగర్ అయినకేమో షుగర్ టాబ్లెట్ ఇచ్చి ఇది షుగర్ టాబ్లెట్ కాదు అని చెప్పి ఇచ్చింది ఆయన, అది షుగర్ టాబ్లెట్. ఇంకొక షుగర్ ఉన్న వ్యక్తికి షుగర్ టాబ్లెట్ కాదు కానీ ఏమని చెప్పించాడంటే ఇది షుగర్ టాబ్లెట్. అది షుగర్ టాబ్లెట్ కాదు కానీ షుగర్ టాబ్లెట్ అంటే అది ఏం చేసిందంటే అది తీసుకొని ఇది షుగర్ టాబ్లెట్ అని వేసుకున్నాడు. ఫస్ట్ ఇచ్చిన వాడికి షుగర్ టాబ్లెట్ కానీ అది కాదు అని చెప్పి వేసుకున్నాడు. ఈయనకేమో షుగర్ టాబ్లెట్ కాదు అసలు, కాదు కానీ ఇది షుగర్ టాబ్లెట్ అని చెప్పి ఆ ఇద్దరికి వేసుకుంటే ఇద్దరు వేసుకున్నారు. అసలైన షుగర్ టాబ్లెట్ వేసుకున్నోడికేమో షుగర్ అట్లనే ఉన్నది, షుగర్ టాబ్లెట్ కాకపోయినా షుగర్ అని చెప్పి వేసుకున్నోడికేమో మొత్తం కంట్రోల్ అయిపోయింది. అంటే ఈ సైకాలజిస్ట్ డాక్టర్ కి అర్థమైంది డిసీజ్ అనేది ఎక్కడున్నది వీళ్ళకి, వీళ్ళ బాడీలో లేదు. వీళ్ళ బాడీలో కనుక ఉంటే ఆ టాబ్లెట్ ఖచ్చితంగా పనిచేసేది. డిసీజ్ అనేది వీళ్ళ మైండ్ లో ఉంది. ఇది కాదు వేసుకున్నాడు కాబట్టి తగ్గలేదు, ఇది అవును కాకపోయినా వేసుకున్నాడు కాబట్టి తగ్గింది. ఏదైనా మన మైండ్ తోటే ఉన్నది. నేను నా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే నిజంగా నీ లైఫ్ అంతా కూడా నీ బాడీ కూడా అట్లనే ఉంటది. ఇక అయిపోయింది, ఇక మా లైఫ్ ఏమున్నది, ముసల్దాన్నైనా ఇక నా జీవితం ఎండ్ అయిపోయినట్లే, ఏమున్నది ఇక అంటే నువ్వు ఉచ్చరిస్తున్నావు దాన్ని. కానీ అది మనం చదివేది బైబిల్లో ఇక్కడ ఎక్కడైనా ఉందా? బైబిల్లో నీకు జీవితకాలం టాబ్లెట్ వేసుకుంటేనే నీకు ఈ రోగం పోతుంది అని ఎక్కడన్నా ఉన్నదా? ఏ స్క్రిప్చర్స్ అని ఎక్కడన్నా ఉన్నదా? టాబ్లెట్ నువ్వు బ్రతికినంత కాలం వేసుకోవాలి. ఇది మనకి ఇచ్చిన అడ్వైజ్, ఇది మనకు వచ్చినటువంటి అది. సో మనం ఏం చేస్తున్నాం, దాన్ని తీసుకొని లైఫ్ టైం అంతా వేసుకుంటేనే తగ్గుద్దంట డాక్టర్ చెప్పాడు కాబట్టి లైఫ్ టైం వేసుకోవాలి. కానీ మనం చదివే బైబిల్లో మరి ఎక్కడా లేదంటే అది ఈ రోజే లేకపోతే ఏ రమ లేకపోతే ఇంకెవరు జ్యోతి నువ్వు నీకు వచ్చిన రోగాన్ని ఫలాని టాబ్లెట్ లేకపోతే ఏదో ఒక మందు జీవితకాలం నువ్వు వేసుకుంటేనే నీకు అది తగ్గుద్ది లేకపోతే నీకు తగ్గదు అనే స్క్రిప్చర్ ఉందా ఎక్కడైనా? ఐగుప్తులో ఉన్న ఏ తెగులు అస్సలు నీ మీదకు రాదు. వచ్చినా ఒకవేళ నేను నిన్ను స్వస్థపరచువాడను. నీకు ఒకవేళ వచ్చినా అది రాదు, ఒకవేళ వచ్చినా దానికి ఆన్సర్ నా దగ్గర ఉన్నది, నేను నిన్ను స్వస్థపరుస్తా. ఫినిష్. మన మైండ్ సెట్ ని ఇటు పోయేదాన్ని మనం ఏం చేయాలంటే రివర్స్ గా తిప్పాలి. డాక్టర్ చెప్తే తగ్గిపోతుంది అన్నది ఒకటి ఉంది కదా ఆలోచన. దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని వాల్ క్లాక్ ఇట్లా తిరుగుతుంది కదా, దాన్ని మనం తిప్పాలి, రివర్స్ గా తిప్పాలి. ఫ్యాన్ ఇట్లా తిరిగితే మనం దాన్ని రివర్స్ గా తిప్పాలి. ఎస్, నాకు ఖచ్చితంగా నాకు పోతుంది, ఎందుకంటే దేవుడే మెడిసిన్, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత, ఇదే నాకు పర్మనెంట్ మెడిసిన్, ఇది వేసుకుంటేనే నాకు తగ్గుద్ది, ఇది వేసుకుంటే నేను ఆరోగ్యంగా ఉంటా అని నువ్వు ట్రై చేయి. మొత్తం వేసుకోకుండా చేయకు, మళ్ళా మొత్తం డౌన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్లా చేయకు. ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేయాలి, ట్రై చేయాలి. సైకాలజీ జస్ట్ అది వేసుకుంటే తగ్గుద్ది అన్నది తీసిపడే ముందు ఇది వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది, ఇది వేసుకోకపోతే నేను అమ్మో, ఆ మైండ్ సెట్, ఆ సైకాలజీ కాన్సెప్ట్ ని టోటల్ గా చిన్నగా నువ్వు దాన్ని చేంజ్ అయ్యి, అది వేసుకుంటే కాదు అది వేసుకోకపోయినా నాకు ఆరోగ్యంగా ఉంటా అని ఒక్క పూట మానేసి చూడు. 3 పూటలు వేసుకునేదాన్ని ఒక్క పూట మానేసి చూడు, ఎట్లా ఉంటుందో డిఫరెన్స్ తెలిస్తే. ఒకవేళ డౌన్ అయితే మాత్రం 5 పూటలు వేసుకో, డౌన్ అయితే మాత్రం 5 పూటలు వేసుకో. కానీ కంట్రోల్ అవుతుందని నీకు అర్థమైతే ఇంప్లిమెంట్ చేయడానికి చిన్నగా ఏదైనా బైబిల్లో మనం బతకాలి, మాటలు కాదు బైబిల్లో బతకాలి, బతికి చూపెట్టాలి. అందుకని కార్లో కూడా వాటర్ వేసి ఇది ఏసునామాలో ఇది డీజిల్, చిత్తుకాయతలు ఏసునామాలో ఇది మనీ లాగా నేను మాట్లాడుతున్నా. ఇవన్నీ లాస్ట్ డేస్ లో మీకోసమే ఉన్నాయి, దేవుడు ఇవన్నీ రెడీగా పెట్టాడు మీరు చేయడానికి. అందుకని ఫెయిత్ ని పెంచుకుంటా ఉంటే ఇట్లాంటివన్నీ అంతేనా సింపుల్ గా చేస్తా. ఎందుకంటే ఫెయిత్ అన్లిమిటెడ్ గా ఉన్నప్పుడు మిరకిల్స్ కూడా అదే విధంగా రిలీజ్ అవుతాయి.
మైండ్ సెట్ ని చేంజ్ చేసుకో. ఎస్ నాకు తగ్గిపోతది. భయపడకు, గా ఉండు, ముందు కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమే నీ బాడీ అంతా సెట్ అయ్యేటట్లు చేస్తుంది. అయిపోయింది ఇక నా లైఫ్ అయిపోయింది. ఇక ఈ మందులు వాడుతున్నా, ఇగో ఇంకోటి అంట డాక్టర్ ఇంకోటి చెప్పాడు. వస్తూనే ఉంటాయి, రోజుకో రోగం వస్తూనే ఉంటది. తలనొప్పి వచ్చిందంటే కథమే, ఇక అయిపోయింది. ఇక ఏదో కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. మనము ఏది అనుకుంటే అదే జరుగుద్ది. నువ్వు దాన్ని ఇప్పుడు తిప్పడానికే నువ్వు ఉన్నావు. యేసునామంలో నేను ఆరోగ్యంగా ఉన్నా, యేసునామంలో నా మనీని నేను పిలుస్తున్నా. రివర్స్ గా ఏదైనా రివర్స్ గా చేయడానికే దేవుడు వచ్చిందే, రివర్స్ చేసిండు. అవునా కాదు? దేవుడు వచ్చింది ఫైనల్ గా రివర్స్ చేశాడు. రివర్స్ చేసి టోటల్ గా ఫినిష్ చేసి వెళ్ళాడు.